వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముత్తోజీపేట ప్రాంతంలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించే విషయంలో టెన్షన్ నెలకొంది. మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకువెళ్లాలని కార్మికులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులు పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలను వినిపించారు. పోలీసుల తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు. ముత్తోజీపేటలో పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఎలా ఉంది కరెంట్ కండిషన్? అక్కడ ఏం చెప్తున్నారు ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి? ఒక గంటల నుండి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. డెడ్ బాడీని నర్సంపేట డిపో తీసుకెళ్లాలి, అతని బలిదానానికి ఒక అర్థమయ్యే విధంగా ఇక్కడికి తీసుకెళ్లి నివాళులు అర్పించాలనేది కుటుంబ సభ్యులు కానీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దీనికి సపోర్ట్ గా ఉదయం టీఆర్ఎస్ నేతలు కూడా సపోర్ట్ గా వచ్చారు. అయితే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఎక్కడికెక్కడ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులను కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ చేశారు, పోలీసులు. ఆ తర్వాత ఏదైతే ఆర్డీఓ స్థాయి నర్సంపేట ఆర్డీఓ స్థాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చి వారికి ఏదైతే ఆర్థిక సాయం చేస్తాం, ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అప్పటి వరకు వాతావరణం ఒక మంచిగానే ఉంది. కానీ తర్వాత బండి సంజయ్ కోసం ఉదయంతో కూడా ఏర్పిస్తున్నారు. బండి సంజయ్ రావడమే చాలా ఒక పక్క ప్రణాళిక ప్రకారం వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 150 వాహనాలు కార్యకర్తలతోటి డైరెక్ట్ గా వచ్చాడు. ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఆయన ప్రోటోకాల్ ప్రకారం దగ్గర చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు వెళ్ళడమే అగ్రెసివ్ గా ఎవరు వస్తున్నారు, ఎందుకు డిపో దగ్గర ఇష్టపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అనుకుంటూ డైరెక్ట్ గా స్టేషన్ తీసేసుకుని రోడ్డు మీదకి వచ్చేసి దాదాపు 400 మీటర్ల వరకు కార్యకర్తలను స్టేషన్ తీసుకుని వచ్చారు. ఆ తర్వాత పోలీసులు మళ్ళా అడ్డుకున్నారు. దాదాపు గంట నుంచి కూడా వరంగల్ సిపి సంతృప్తి సింగ్ తో మాట్లాడుతున్నారు, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జేఏసీ కార్మికులు కానీ కుటుంబ సభ్యులు కానీ అతని మృతదేహాన్ని ఆ ఊరికి డిపోకు తీసుకెళ్లాలని చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఎక్కడ తగ్గట్లేదు. మందు టెండర్లు దాదాపు గ్రామస్తులు కూడా ఒక ఇంతకు దాని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి మొత్తానికి ఏదైతే శంకర్ గౌడ్ సంబంధించిన మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంది. ఈ విధంగా ఉంచడం కూడా మంచి పద్ధతి కాదు. దీన్ని రాజకీయాలకు వెళ్తుంది. ఇది సమ్మె జేఏసీ వర్సెస్ కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయంపై మాట్లాడాలి, కానీ ఇది రాజకీయాల లబ్ధి కోసం పోతుందని చెప్పేసి గ్రామస్తులు కూడా 1-2 చోట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే డెడ్ బాడీ దాదాపు 80% కాలిపోయిన డెడ్ బాడీ ఉంది. దాదాపు మధ్యరాత్రి చనిపోయింది. ఇప్పటి వరకు బాడీ నుంచి వెళ్ళొచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ డెడ్ బాడీ రాజకీయాలు చేయడంతో కూడా గ్రామస్తులు కొంతమంది కూడా కుటుంబ సభ్యులు కూడా అంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా బీజేపీ నేతలు మాత్రం వెనకరు వేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని జేఏసీ నేతలతో కలుపుకొని పోయి డిపోకు తీసుకొస్తానని చెప్పేశారు. అదేవిధంగా ఎవరైతే శంకర్ గౌడ్ వైఫ్ తో పాటు పాపను కూడా నేనే తీసుకెళ్లి అక్కడ నివాళులు అర్పించి తీసుకొస్తాను. మనం చూడొచ్చు విజువల్స్ లో వరంగల్ సిపి సంతృప్తి సింగ్ మాట్లాడుతున్నారు, డీసీపీ రాజమహేంద్ర మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అవకాశం లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, మీరు కేంద్ర మంత్రి స్థాయి హోంశాఖ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకే మీరు వచ్చిన తర్వాత చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నర్సంపేట నుంచి నర్సంపేటలో బీజేపీ శ్రేణులు ఎక్కువ ఉంటారు, అదేవిధంగా బీఆర్ఎస్ ఎక్కువ ఉంటారు. అదొక హెడ్ క్వార్టర్ లాంటిది. సో అక్కడికి పోయిన తర్వాత శాంతి భద్రత అద్భుతస్తే ఎవరు సమానం చెప్తారు. ఇప్పటికే ముత్తోజీపేటలో దాదాపు 2 గంటల నుంచి ట్రాఫిక్ సమస్య. ఇది నేషనల్ హైవే. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ బండి సంజయ్ మాత్రం కేంద్ర మంత్రి తగ్గడం లేదు. ఏదో ఒక మాట ఇచ్చానంటే ఆ మాట మీద నేను ఉంటాను అనుకుంటూ చెప్తున్నా. మనం చూస్తే క్లోజప్ లో ఎక్కడ తగ్గట్లేదు. మరి దాదాపు మందు 44 పైగా ఎక్కువ ఉంది. కనీసం నిలబడలేని పరిస్థితి, అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. కానీ మొత్తానికి పోలీసులు కూడా అయితే ఉదయం ఎక్స్పెక్ట్ చేయలేదు బండి సంజయ్ ఈ స్థాయిలో వస్తారని. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు మాత్రం ములుగు నుంచి పరకాల నుంచి అదే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోలీసులు బలగాలు చేరుకుంటున్నారు. దాదాపు వీళ్ళు ఒక 200-300 మంది ఉంటారు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పైచే అవుతుందా లేకపోతే డిపోకు తీసుకెళ్తారా
లేకపోతే ఇక్కడే అంత్యక్రియలు చేస్తారా? ఎందుకంటే కుటుంబానికి సభ్యులకు సంబంధించి ఏదైతే హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దానిపై కుటుంబ సభ్యులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. మా నాన్న బలిదానం రాష్ట్ర కార్మికులకు సాయం చేసే విధంగా ఉండాలి, రాష్ట్ర కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలి తప్ప అనేది వాళ్ళు ఎక్కువ అతన్ని ఎక్స్పెక్ట్ చేస్తలేదు, ఎక్కువ అది కూడా చేస్తారు. కానీ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పుడు జేఏసీ బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. జేఏసీ తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే హైదరాబాద్ లో జరుగుతున్న చర్చలు ఏ మేరకు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి ఎటువంటి సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ ఏమన్నా వాళ్ళేదో ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్న 3 డిమాండ్స్ ఉన్నాయో వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న దాని మీద ఇక్కడ నేతలు ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. దేశ నేతలు ఎదురు చూసి వాళ్ళ రిజల్ట్ అక్కడి నుంచి వస్తే కానీ ఇక్కడ ఏమైనా వీళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.